ఇక్కడ లోవర్ మానేరులో నీళ్లు లేవు. ఇప్పుడు నేను సిరిసిల్లకెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే మిడ్ మానేరులో నీళ్లు లేవు. మొత్తం గోదావరి సిస్టంలో, మొత్తం గోదావరి బేసిన్ లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేరు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్ని మరి లోవర్ మానేరు డ్యామ్ కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20% పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. వాస్తవం ఏంది అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్ళేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండి ఏమో నోరెళ్లు పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కులేదు. ఈ ఎల్ఎండి మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా మానకొండూరు కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, మరి అన్ని నియోజకవర్గాలకు కూడా రేపు తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము చెప్పేది ఒకటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రాజకీయంగా కక్ష నిన్న అన్నావు కదా, జైల్లో పెడతా. మేము ఒకరం మాట్లాడతలేదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడతలేదు. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు పెద్దలు దశాబ్దాల పాటు మరి ఈ రాష్ట్రానికి సేవలు అందించి ఇరిగేషన్ రంగంలో విశేషమైన అనుభవం, పరిజ్ఞానం కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా నడిపించవచ్చు అని చెప్తున్నారు. మీరు అడగొచ్చు ఎట్లా నడిపించవచ్చు అని. సింపుల్ గా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ తోని సంబంధమే లేకుండా పైన 18 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో అక్కడ గోదావరి ఇవాళ 1,00,000 క్యూసెక్కులు పోతున్నది. 2 పంపులు ఆన్ చేస్తే చాలు. అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్లి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదికెళ్లి పారకం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్లి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం, 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేరు డ్యామ్ నింపైన నీళ్లున్నాయి. అక్కడ ఆ నీళ్లను నింపకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం.